హలో మై డియర్ ఫ్యూచర్ ఆఫీసర్స్, అందరూ ఎట్లున్నారు? మస్తుగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమీ. ఒక సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేద్దాం. మనందరికీ ఒక డ్రీమ్ ఉంటది. ఏంటది? లైఫ్లో సెటిల్ అవ్వాలి, చేతిలో ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ జాబ్ ఉండాలి. అది కూడా ఏదో చిన్న చతకా జాబ్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గానో, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గానో, లేదా ఢిల్లీలో మినిస్ట్రీలో ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గానో కూర్చోవాలి. ఆ యూనిఫామ్ వేసుకుంటే వచ్చే కిక్కే వేరు కదా. మీ పేరెంట్స్ కళ్లల్లో ఆ ఆనందం చూస్తే వచ్చే తృప్తే వేరు. కానీ ఈ డ్రీమ్కి మీకు మధ్యలో ఒక పెద్ద గోడుంది. ఆ గోడ పేరేంటి? మ్యాథ్స్. అవును, చాలామంది మన తెలుగు మీడియం స్టూడెంట్స్కి గానీ, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బీఏ బీకామ్ స్టూడెంట్స్కి గానీ ఈ మ్యాథ్స్ అంటే ఒక రకమైన భయం. సార్, నాకు 10th క్లాస్ నుంచే మ్యాథ్స్ అంటే భయం సార్. సార్, నేను బైపీసీ స్టూడెంట్ని, నాకీ లెక్కలొస్తాయా? అసలు సీజీఎల్లో 50కి 50 స్కోర్ చేయడం సాధ్యమేనా సార్ అని వందల మెసేజ్లొస్తుంటాయి మన స్కై అకాడమీకి. మీ అందరికీ నేనొక్కటే మాట చెప్తున్నా భయ్యా, గట్టిగా వినండి. సాధ్యమే కాదు, చాలా ఈజీ కూడా. కానీ దానికి కావాల్సింది భయం కాదు, భరోసా. కావాల్సింది తెలివితేటలు మాత్రమే కాదు, సరైన స్ట్రాటజీ. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది అదే. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. 2026 ఎగ్జామ్ని టార్గెట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, మీరిప్పుడే జీరో లెవెల్లో ఉన్నా సరే, లేదా ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే, ఈ వీడియో మీ లైఫ్ని మార్చేస్తది. ఇది జస్ట్ మాటలు కాదు. గత కొన్నేళ్లుగా ఎంతోమంది టాపర్స్, ఎయిర్ ర్యాంకర్స్ అంటే AIR 31 లాంటి వాళ్లు ఫాలో అయిన పక్కా ప్లాన్ని మీ ముందుకు తెస్తున్నా. ఎస్ఎస్సీ మ్యాథ్స్ అనేది రాకెట్ సైన్స్ కాదు. మనం చిన్నప్పుడు 10th క్లాస్ వరకు నేర్చుకున్న బేసిక్ లెక్కలే. కాకపోతే ఇక్కడ గేమ్ అంతా ఎక్కడుంటది అంటే స్పీడ్ దగ్గరుంటది. స్కూల్లో ఒక లెక్క చేయడానికి 5 నిమిషాలు తీసుకున్నా సార్ వెరీ గుడ్ అని 5 మార్కులు వేసేవాడు. కానీ ఇక్కడ అదే లెక్కని 30 సెకండ్లో చెయ్యాలి. అలా చేస్తేనే నీకు జాబ్ వస్తది, లేకపోతే లేదు. కాంపిటీషన్ అలా ఉంది మరి. లక్షల మంది రాస్తారు, అందులో వేల మందికి మాత్రమే జాబ్ వస్తది. మరి ఆ వేల మందిలో నువ్వు ఉండాలి అంటే నువ్వు చేసే పనిలో క్లారిటీ ఉండాలి, కసి ఉండాలి. సో ఈ రోజు నుంచి ఒక కొత్త అధ్యాయం మొదలుపెడదాం. 2026 మిషన్ స్టార్ట్ చేద్దాం. నేను చెప్పే ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి. ఇదేదో సినిమా చూసినట్టు చూసి వదిలేకండి. పెన్ పేపర్ తీసుకోండి, మీ స్టడీ టేబుల్ మీద అంటించుకోండి. స్టెప్ 1, మైండ్ సెట్. మొదటిగా, నాకు మ్యాథ్స్ రాదు అనే మాటని డిలీట్ చేయండి. నేను నేర్చుకుంటాను, నాకు వస్తది అని ఫిక్స్ అవ్వండి. మ్యాథ్స్ అనేది ఒక స్కిల్, సైకిల్ తొక్కడం లాంటిది. మొదట్లో పడతాం, దెబ్బలు తగులుతాయి. కానీ ప్రాక్టీస్ చేస్తే చేతులు వదిలేసి కూడా తొక్కుతాం కదా. మ్యాథ్స్ కూడా అంతే. ఫస్ట్లో అర్థం కాదు, తప్పులు పోతాయి. కానీ కన్సిస్టెన్సీ ఉంటే పెన్ పెట్టకుండా ఆన్సర్ పెట్టే స్టేజ్కి వస్తారు. ఇది గ్యారంటీ. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. స్టెప్ 2, ద బిగ్గెస్ట్ వెపన్, క్యాల్క్యులేషన్స్. చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? డైరెక్ట్గా సిలబస్లోకి దూకేస్తారు. పర్సంటేజ్ చాప్టర్ ఓపెన్ చేసి ప్రాబ్లమ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ మధ్యలో 19x7 అనగానే ఆగిపోతారు. పక్కన రఫ్ పేపర్లో 19x7 అని వేసుకుని చిన్నపిల్లల్లాగా గుణకారం చేస్తారు. అక్కడే నీ టైం మొత్తం గోవిందా. మీరు ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారా లేదా? ఒక ఆఫీసర్లాగా ఆలోచించండి. యుద్ధానికి వెళ్లే ముందు కత్తికి పదును పెట్టుకోవాలి గదా. ఈ క్యాల్క్యులేషన్ అనేది మీ కత్తికి పదును లాంటిదే. సో మీ ప్రిపరేషన్లో ఫస్ట్ రూల్, డైలీ 30 మినిట్స్ క్యాల్క్యులేషన్ డ్రిల్. పొద్దున్నే లేవగానే మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యి ఫస్ట్ మీరు చేయాల్సింది ఇదే. ఫోన్ పట్టుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడ్డం కాదు. ఒక వైట్ పేపర్ తీసుకోండి, లేదా ఒక సపరేట్ నోట్బుక్ పెట్టండి. దానిమీద క్యాల్క్యులేషన్స్ అని పెద్దగా రాయండి. ఏమేం నేర్చుకోవాలి?
నోట్ చేసుకోండి. టేబుల్స్ అంటే ఎక్కాలు 1 నుంచి 30 వరకు. అవును, 30 వరకు రావాల్సిందే. సార్ 20 వరకు సరిపోతాయేమో కదా అని బేరాలాడొద్దు. పక్కోడు 30 వరకు నేర్చుకుని రెడీగా ఉన్నాడు నిన్ను దాటేయడానికి. సో 1 to 30 వరకు ఎక్కాలు నిద్రలో లేపి అడిగినా చెప్పగలగాలి. 17 into 9 అనగానే 153 అని టక్కున్ రావాలి. 23 into 6 అనగానే 138 అని మైండ్లో ఫ్లాష్ అవ్వాలి. అది స్పీడ్ అంటే. స్క్వేర్స్ 1 నుంచి 50 వరకు స్క్వేర్స్ నోటికి రావాలి. 32 స్క్వేర్ ఎంత? 1024. 45 స్క్వేర్ ఎంత? 2025. ఇలా 1 to 50 వరకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఎందుకు సార్ ఇవన్నీ అంటే ఎగ్జామ్లో వాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం ఇస్తాడు. అక్కడ మీకు ఈ నంబర్లు కనబడతాయి. అప్పుడు స్క్వేర్ చేయడం కూర్చుంటే టైం వేస్ట్. అదే మీకు వాల్యూ గుర్తుంటే సెకండ్స్లో ఆన్సర్ పెడతారు. క్యూబ్స్ అంటే ఘనాలు 1 నుంచి 30 వరకు క్యూబ్స్ నేర్చుకోవాలి. మినిమం 1 నుంచి 25 అయినా పర్లేదు, కానీ 30 వరకు నేర్చుకుంటే సేఫ్ జోన్. వాల్యూమ్ చాప్టర్లో ఇవి చాలా యూజ్ అవుతాయి. పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే జామెట్రీ మరియు మెన్సురేషన్లో ఇవి ప్రాణం. 3, 4, 5, 5, 12, 13, 8, 15, 17, 20, 21, 29 ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ట్రిప్లెట్స్ ఉన్నాయి. ఇవి చూస్తే మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గుర్తురావాలి. క్వశ్చన్లో 20, 29 కనబడగానే మూడో సైడ్ 21 అని మీ పెన్ ఆటోమేటిక్గా రాసేయాలి. చాలా ఇంపార్టెంట్ అది ఫ్రెండ్స్. స్పీడ్ అంటే. వీటిని నెగ్లెక్ట్ చేస్తే మీరు ఎంత మ్యాథ్స్ నేర్చుకున్నా ఎగ్జామ్లో టైం సరిపోదు. సార్ పేపర్ ఈజీగానే ఉంది కానీ టైం చాలేదు సార్ అని బయటకొచ్చి ఏడుస్తారు. ఆ పరిస్థితి మనకు రాకూడదు అంటే ఈరోజే ప్రామిస్ చేయండి, డైలీ 30 మినిట్స్ క్యాలిక్యులేషన్స్ చేస్తానని. మొబైల్లో కొన్ని యాప్స్ ఉంటాయి, మ్యాథ్స్ ట్రిక్స్ అని. అవి డౌన్లోడ్ చేసుకోండి. బస్లో వెళ్తున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు గేమ్స్ ఆడినట్టు క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్ మైండ్లోనే చేయడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకి బజార్లో కూరగాయలు కొన్నారు. వాడేదో బిల్లు చెప్పాడు. వాడు క్యాలిక్యులేటర్ కొట్టేలోపు మీరు మైండ్లో టోటల్ చేసి చెప్పాలి. అలా మీ బ్రెయిన్ని షార్ప్ చేయండి. స్టెప్ 3, సిలబస్ని అర్థం చేసుకోవడం. డీకోడింగ్ ద సిలబస్. ఓకే, ఇప్పుడు అసలు యుద్ధం ఎలా చేయాలో చూద్దాం. ఎస్ఎస్సి మ్యాథ్స్ని మనం 2 భాగాలుగా చూడొచ్చు. ఒకటి అర్థమెటిక్, రెండవది అడ్వాన్స్ మ్యాథ్స్. చాలామంది బిగినర్స్కి ఉండే డౌటు, సార్ దేంతో స్టార్ట్ చేయాలి, అర్థమెటిక్తోనా లేక అడ్వాన్స్తోనా? మీరు కనుక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే లేదా మ్యాథ్స్ టచ్ వదిలిపోయి చాలా రోజులైతే ఖచ్చితంగా అర్థమెటిక్తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అర్థమెటిక్ అనేది మన నిత్య జీవితానికి దగ్గరగా ఉంటది. లాభం, నష్టం, వడ్డీలు, కాలం, పని ఇవన్నీ మనం చూసేవే. కాబట్టి కాన్సెప్ట్ ఈజీగా ఎక్కుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే స్టార్టింగే జామెట్రీలో సర్కిల్స్, టాంజెంట్స్ అని మొదలుపెడితే సగం మంది భయపడి పారిపోతారు. సో ఫస్ట్ అర్థమెటిక్ని స్ట్రాంగ్ చేసుకుందాం. అయితే అర్థమెటిక్ని కూడా ఎలా పడితే అలా చదవకూడదు. దానికొక ఆర్డర్ ఉంది, ఒక ఫ్లో ఉంది. అర్థమెటిక్కి 2 కళ్ళున్నాయి. అవేంటో తెలుసా? పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రొపోర్షన్. ఫ్రెండ్స్, ఈ 2 చాప్టర్లు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవి వస్తే మొత్తం అర్థమెటిక్ మీ చేతిలో ఉన్నట్టే. ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్స్చర్ ఎలిగేషన్, పార్ట్నర్షిప్ ఇవన్నీ కూడా ఈ 2 చాప్టర్ల అప్లికేషన్స్ మాత్రమే. వేరే కొత్త కాన్సెప్ట్స్ ఏమీ ఉండవు. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఈ రెండిటి మీద గట్టిగా కూర్చోండి. కంగారు పడద్దు. అరే వారం రోజులైంది ఇంకా పర్సంటేజ్లోనే ఉన్నానని బాధపడద్దు. అక్కడ మీరు బేస్మెంట్ వేస్తున్నారు. పునాది ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటది. ముఖ్యంగా ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్ అనేది మ్యాజిక్ లాంటిది. 1/2 అంటే 50% అని అందరికీ తెలుసు. 1/3 అంటే 33.33%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%. ఇక్కడ వరకు ఓకే. కానీ 1/7 అంటే ఎంత? 14.28%. 1/9 అంటే ఎంత? 11.11%. 1/12 అంటే ఎంత? 8.33%. ఇలా 1/20 వరకు మీకు నోటికి రావాలి. ఎందుకు రావాలంటే క్వశ్చన్లో వాడు 16.66% ప్రాఫిట్ అని ఇస్తాడు. అప్పుడు మీరు 16.66/100 అని వేసుకొని క్యాన్సిల్ కొట్టుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. అదే మీకు 16.66% అంటే 1/6 అని తెలిస్తే సింపుల్గా ₹6 మీద ₹1 లాభం అంటే కాస్ట్ ప్రైస్ 6, సెల్లింగ్ ప్రైస్ 7, రేషియో 6:7. చూసారా? పెన్ను కూడా పెట్టకుండా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇదే టాపర్ సీక్రెట్. వాళ్లకు మీకంటే ఎక్కువ బ్రెయిన్ ఉండదు, వాళ్ళకి ట్రిక్స్ గుర్తుంటాయి అంతే. సో మీ ఫస్ట్ టార్గెట్ పర్సెంటేజ్ మరియు రేషియో చాప్టర్లని పిండి చేయాలి. ఈ రెండిటినీ కలిపి ఫౌండేషన్ బ్లాక్ అంటాం. దీని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. ఇందులో డిస్కౌంట్ అనే టాపిక్ ఉంటది. మనం షాపింగ్ మాల్కి వెళితే బై 2 get 1 ఫ్రీ అంటారు.
అందులో అసలు డిస్కౌంట్ ఎంత శాతం ఇలాంటివి క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటది. సబ్జెక్ట్ని సబ్జెక్ట్లా కాకుండా ఒక గేమ్ లాగా చూడండి. పబ్జీ ఆడినట్టు, క్యాండీ క్రష్ ఆడినట్టు మ్యాథ్స్ని ఎంజాయ్ చేయండి. ఎప్పుడైతే ఒక కష్టమైన ప్రాబ్లంకి ఆన్సర్ వస్తదో ఆ కిక్కే వేరుబయ్యా. ఆ కిక్ కోసం చదవండి. ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ చాలామంది ఒక తప్పు చేస్తారు. 10th క్లాస్లో నేర్చుకున్న ఫార్ములాలు వాడతారు. PTR/100 అని. దయచేసి ఆ ఫార్ములాలు మర్చిపోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫార్ములాలు వాడితే జాబ్ రాదు. మరి ఏం వాడాలి? రేషియో మెథడ్, ట్రీ మెథడ్, సక్సెసివ్ పర్సంటేజ్ ఇవి నేర్చుకోవాలి. వీటితో ఎంత పెద్ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమైనా సరే ముక్కలు ముక్కలుగా చేసి ఆన్సర్ తేవచ్చు. మీరీ మెథడ్స్ నేర్చుకున్నప్పుడు అరే ఇన్ని రోజులు ఇంత ఈజీ మెథడ్స్ తెలియక ఎంత కష్టపడ్డాన్రా అని మీకే అనిపిస్తుంది. నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్. ఇది చాలామంది స్టూడెంట్స్కి ఫేవరెట్ టాపిక్. ఎందుకంటే ఇందులో లాజిక్ చాలా సింపుల్గా ఉంటది. ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు, బి 15 రోజుల్లో చేస్తాడు, ఇద్దరూ కలిస్తే ఎన్ని రోజుల్లో అవుతుంది? సింపుల్గా ఎల్సీఎం తీస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని ఎల్సీఎం మెథడ్ అంటారు. ఎగ్జామ్లో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తే అది మనకి లడ్డూ దొరికినట్టే. ఒక్క మార్కు కూడా పోగొట్టుకోకూడదు. అంత ఈజీగా ఉంటది. దాని తర్వాత టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఇందులో ట్రైన్స్, బోట్స్, రేసెస్ ఉంటాయి. కొంతమందికి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. ముఖ్యంగా రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. దొంగ, పోలీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పోలీసు దొంగనెప్పుడు పట్టుకుంటాడు? ఇలాంటివి. కానీ ఒక్కసారి బొమ్మ గీసుకొని అర్థం చేసుకుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటది. ఇక అర్థమెటిక్లో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్ సిస్టమ్. ఇది అర్థమెటిక్కి గుండెకాయ లాంటిది. కానీ చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. డివిజిబిలిటీ రూల్స్ 7, 11, 13, 88తో డివైడ్ అయితే ఏమవుతుంది? రిమైండర్ థియరం, యూనిట్ డిజిట్. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్స్ మీకు ఎక్కడ హెల్ప్ అవుతాయో తెలుసా? ఆప్షన్ వెరిఫికేషన్లో. కొన్నిసార్లు మనం లెక్క మొత్తం చేయాల్సిన పనిలేదు. జస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేసి ఆన్సర్ పెట్టేయొచ్చు. లేదా డిజిటల్ సమ్ అనే ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. అది నేర్చుకుంటే ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా చిటికలో లేపేయొచ్చు. సో నంబర్ సిస్టమ్ని అస్సలు వదలద్దు. ఇది అర్థమెటిక్ అసలు కథ. సిసలైన ఇక్కడి ఘట్టం. వరకు క్లియర్ కదా? చాలామంది భయపడే ఘట్టం అడ్వాన్స్ మ్యాథ్స్. దీన్ని చూసి నాన్ మ్యాథ్స్ వాళ్లే కాదు, మ్యాథ్స్ వాళ్లు కూడా ఒక్కోసారి భయపడతారు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్. పేర్లు వింటేనే ఏదో గ్రీకు, లాటిన్ లాగా అనిపిస్తుంది కదా. కానీ నిజం చెప్పనా, సీజీఎల్లో జాబ్ కొట్టాలి అంటే అర్థమెటిక్ కంటే అడ్వాన్స్ మ్యాథ్సే ఎక్కువ ఇంపార్టెంట్. 50% వెయిటేజ్ దీనిదే. అండ్ ఇంకో సీక్రెట్ ఏంటంటే అర్థమెటిక్లో క్వశ్చన్ని తిప్పి తిప్పి అడవచ్చు, లాంగ్వేజ్ మార్చచ్చు. కానీ అడ్వాన్స్ మ్యాథ్స్లో అలా ఉండదు. థీరం తెలిస్తే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు, డైరెక్ట్గా ఉంటది. సో అడ్వాన్స్ మ్యాథ్స్ని మనం మాస్టర్ చేస్తే టైం సేవ్ అవుతుంది, స్కోర్ పెరుగుతుంది. మరి ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి? ఏ టాపిక్ తర్వాత ఏది నేర్చుకోవాలి? నోట్స్ ఎలా రాసుకోవాలి? కాన్సెప్ట్ నోట్స్కి, ప్రాక్టీస్ నోట్స్కి తేడా ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. చాలామంది యూట్యూబ్లో వీడియోలు చూస్తారు గానీ నోట్స్ రాసుకోరు. అది చాలా పెద్ద తప్పు. అసలు నోట్స్ ఎలా మెయింటైన్ చేయాలో, రివిజన్ ఎలా చేయాలో తెలిస్తేనే మీ ప్రిపరేషన్కి ఒక అర్థం ఉంటది. అడ్వాన్స్ మ్యాథ్స్లో ఫస్ట్ ఆల్జీబ్రాతో స్టార్ట్ చేయాలా లేక జామెట్రీతోనా? జామెట్రీలో ఉన్న 100 థీరమ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ట్రిగ్నోమెట్రీలో వాల్యూ పుట్టింగ్ మెథడ్ ఎప్పుడు వాడాలి? మెన్సురేషన్లో ఫార్ములాలు మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీటన్నిటికీ నా దగ్గర పక్కా సొల్యూషన్స్ ఉన్నాయి. మన స్కై అకాడమీ స్టూడెంట్స్కి నేనెప్పుడు చెప్పే టెక్నిక్స్ ఇవే. అలాగే రీసోర్సెస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మార్కెట్లో 100 పుస్తకాలున్నాయి. కిరణ్ అని, పిన్నాకిల్ అని, రాకేష్ యాదవ్ అని, గగన్ ప్రతాప్ అని. వీటిలో ఏది బెస్ట్? ఏది కొనాలి? లేక అన్నీ కొనాలా? పీడిఎఫ్లు సరిపోతాయా? దీని గురించి చాలా క్లారిటీగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే 10 పుస్తకాలు ఒక్కసారి చదవడం కంటే ఒక్క పుస్తకాన్ని 10 సార్లు చదవడం బెటర్. ఇది నా మాట కాదు, సక్సెస్ అయిన ప్రతి టాపర్ చెప్పే మాట. మరి ఆ ఒక్క పుస్తకం ఏది? అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇవన్నీ మనం తెలుసుకుందాం. కాని అంతకంటే ముందు మీకు ఆ కసి ఉందా? ఆ 2026 టార్గెట్ని కొట్టాలనే పట్టుదల ఉందా? ఉంటేనే మనం ముందుకెళదాం. ఎందుకంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. ఒక్క రోజులో నాదు, కానీ ఒక్కసారి వచ్చిందంటే మాత్రం అదిచ్చే కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదు. అరే, నాకు జామెట్రీ కూడా వచ్చిరా అని కాలర్ ఎగరేసుకొని తిరగచ్చు. సో ఇప్పుడు మనం సిలబస్లోని సెకండ్ హాఫ్లోకి, అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ లోతుల్లోకి వెళ్లబోతున్నాం. రెడీగా ఉన్నారా? పెన్, పేపర్ రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే నెక్స్ట్ చెప్పబోయే పాయింట్స్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని పూర్తిగా మార్చేస్తాయి. అడ్వాన్స్ మ్యాథ్స్ని చూసి భయపడే మీరు దాన్ని ప్రేమించేలా చేస్తా. ఆ ట్రిక్స్, ఆ లాజిక్స్, ఆ అప్రోచ్
అన్నీ ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడి వరకు మనం అర్థమెటిక్ని సెట్ చేశాం, ఫౌండేషన్ స్ట్రాంగ్ చేశాం. ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి. ఆ బిల్డింగ్ పేరే అడ్వాన్స్ మ్యాథ్స్. రండి, దాంట్లో ఉన్న ఒక్కో ఇటుకని ఎలా పేర్చాలో. ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను, అడ్వాన్స్ మ్యాథ్స్ని చూసి సగం మంది స్టూడెంట్సు రేస్లోంచి తప్పుకుంటారు. అమ్మో నా వల్ల కాదు అని బ్యాగ్ సర్దేస్తారు. అక్కడే మీరు గెలవాలి. ఎప్పుడైతే మీ కాంపిటీటర్ భయపడతాడో అప్పుడే మీరు ధైర్యంగా అడుగు ముందుకెయ్యాలి. అడ్వాన్స్ మ్యాథ్స్ని మనం 4 మేజర్ పిల్లర్స్గా విడగొట్టచ్చు: ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, 2D అండ్ 3D, ట్రిగ్నోమెట్రీ. వీటిని ఒక్కొక్కటిగా ఎలా లేపేయాలో చెప్తా వినండి. మొదటిది ఆల్జీబ్రా. ఆల్జీబ్రా అనేది ఒక పజిల్ గేమ్ లాంటిది, సుడోకు ఆడినట్టుంటది. ఇందులో మీరు 2 విషయాలు మాస్టర్ చేయాలి. ఒకటి ఫార్ములాలు, రెండవది వాల్యూ పుట్టింగ్ మెథడ్. యూట్యూబ్లో ఆల్జీబ్రా వాల్యూ పుట్టింగ్ అని కొడితే 100 వీడియోలొస్తాయి, లేదా మన క్లాసెస్లో నేను నేర్పిస్తా. ఇది వస్తే ఆల్జీబ్రా మీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. రెండవది జామెట్రీ. ఇది అడ్వాన్స్ మ్యాథ్స్కి బాహుబలి లాంటిదే. సిలబస్ కొంచెం పెద్దగా ఉంటది. లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, క్వాడ్రిలేటరల్స్ ఇలా చాంతడంతుంటది. కాని భయపడకండి, జామెట్రీలో ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే బొమ్మ గీయడం, అంటే విజువలైజ్ చేయడం. క్వశ్చన్ చదవగానే మీ మైండ్లోనూ లేదా పేపర్ మీదో ఆ బొమ్మ పడాలి. ఇన్ సెంటర్ అనగానే యాంగిల్ బైసెక్టర్స్ కలవాలి, సర్కమ్ సెంటర్ అనగానే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కలవాలి. ఈ క్లారిటీ ఉండాలి. చాలామంది థీరమ్స్ని బట్టి కొడతారు. అలా చేస్తే 2 రోజులే గుర్తుంటాయి. థీరంని ప్రూవ్ చేయడం నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ అది ఎందుకు వచ్చింది, దాని అప్లికేషన్ ఏంటి అని తెలుసుకోవాలి. ఉదాహరణకి, ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ మిడ్ పాయింట్స్ని కలిపితే వచ్చే లైన్ మూడో సైడ్కి ప్యారలల్గా ఉంటది, సగం ఉంటది. దీన్ని మిడ్ పాయింట్ థీరం అంటారు. ఇది తెలిస్తే చాలు, జామెట్రీలో 10 రకాల క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. జామెట్రీలో మీరు మాస్టర్ అవ్వాలంటే పెన్ కంటే ఎక్కువగా మీ కళ్ళు పనిచేయాలి. ఫిగర్ని చూసి ఆన్సర్ చెప్పే స్టేజ్కి రావాలి. దానికి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. మూడవది మెన్సురేషన్. ఇది పూర్తిగా ఫార్ములాలమయం. 2Dలో ఏరియా, పెరిమీటర్, 3Dలో వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, సిలిండరు, కోను, స్పియరు, హెమిస్పియరు, ప్రిజము, పిరమిడ్. నెక్స్ట్ 4వది ట్రిగ్నోమెట్రీ. సైన్ తీటా, కాస్ తీటా ఇవి వింటేనే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి జ్వరం వస్తుంది. కానీ నమ్మండి ఫ్రెండ్స్, సీజీఎల్లో ట్రిగ్నోమెట్రీ చాలా బేసిక్ లెవెల్లో ఉంటది. 80% క్వశ్చన్స్ లేపేయచ్చు. ఇక్కడ కూడా ఆల్జీబ్రా లాగే వాల్యూ కుటింగ్ పనిచేస్తుంది. అలాగే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అని ఒక చిన్న టాపిక్ ఉంటుంది. చెట్టు విరిగిపోవడం, టవర్ నీడపడ్డం, ఇలాంటివి ఇందులో జస్ట్ tan 30, tan 60 వాడతాం అంతే. చాలా సింపుల్. ఫ్రీ మార్కులు. రీసోర్సెస్. పుస్తకాలు ఏం చదవాలి? ఫ్రెండ్స్, 2026 కోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మార్కెట్లో ఏ కొత్త పుస్తకం వచ్చినా కొనకండి. మీ రూమ్ని లైబ్రరీలాగా మార్చకండి. మీ టేబుల్ మీద ఉండాల్సింది 2 పుస్తకాలు. క్లాస్ నోట్స్. మీరు ఏ సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నా, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, లేదా యూట్యూబ్లో ఎవరిని ఫాలో అయినా, వాళ్లు చెప్పింది రాసుకున్న నోట్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్. ఇది మీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నీ ఇదే. గత 5 సంవత్సరాల్లో 2020 to 2025లో టీసీఎస్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్ క్వశ్చన్స్ అన్నీ ఇందులో ఉండాలి. దీనికోసం మార్కెట్లో పిన్నాకిల్ లేదా కిరణ్ పబ్లికేషన్స్ బుక్స్ ఉన్నాయి. లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి. చాప్టర్ వైజ్గా ఉంటది. సార్, పిన్నాకిల్ బాగుంటదా, కిరణ్ బాగుంటదా అని అడగొద్దు. రెండూ ఒకటే. రెండింట్లోనూ ఉండేది గత సంవత్సరం క్వశ్చన్లే కదా. క్వశ్చన్ మారదు కదా. ఏదో ఒకటి తీసుకోండి, దానికి స్టిక్ అవ్వండి. గోల్డెన్ రూల్. ఒక పుస్తకాన్ని 10 సార్లు చదివినవాడు విన్నర్ అవుతాడు. 10 పుస్తకాల్ని ఒక్కసారి చదివినవాడు ఫెయిల్ అవుతాడు. మీరు పిన్నాకిల్ తీసుకుంటే దాన్ని ఎగ్జామ్లోపు కనీసం 3-4 సార్లు సాల్వ్ చేయాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు కష్టంగా ఉంటది, సెకండ్ టైం ఈజీ అవుతుంది, థర్డ్ టైం పెన్ను పెట్టకుండా ఆన్సర్ చెప్తారు. ఆ కాన్ఫిడెన్స్ మీకు రావాలి. ఇప్పుడు నోట్స్ ఎలా రాసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది వీడియో చూస్తూ సినిమా చూసినట్టు కూర్చుంటారు, లేదా సార్ బోర్డు మీద ఏం రాస్తే అది జిరాక్స్ తీసినట్టు కాపీ కొడతారు. అది నోట్స్ కాదు. నోట్స్ అనేది మీ సొంత భాషలో ఉండాలి. ఉదాహరణకి, సార్ ఒక షార్ట్కట్ చెప్పాడు, అది ఎందుకొచ్చింది అనే లాజిక్ని పక్కన బ్రాకెట్లో తెలుగులో రాసుకోండి. ఇక్కడ మనం టైం ఈక్వల్ కాబట్టి స్పీడ్ రేషియోని డిస్టెన్స్ రేషియోగా తీసుకున్నాం అని రాసుకోండి. ఎందుకంటే ఈరోజు మీకు క్లాస్ విన్నప్పుడు గుర్తుంది, కానీ 4 నెలల తర్వాత రివిజన్ చేసేటప్పుడు ఆ నోట్స్ చూస్తే ఈ స్టెప్ ఎక్కడ్నుంచి ఊడిపడిందిరా బాబూ అని తలగొక్కుంటారు. అప్పుడు మళ్ళీ వీడియో వెతుక్కోవాలి, టైం వేస్ట్. అదే మీరు తెలుగులో రాసుకుంటే చూడగానే ఆ క్లాస్,
ఆ లాజిక్ అంతా రీల్ తిరిగినట్టు గుర్తుకొస్తది. మీ దగ్గర 3 రకాల నోట్స్ ఉండాలి. కాన్సెప్ట్ నోట్స్, మెయిన్ నోట్స్. ఇందులో థియరీ, ఫార్ములాలు, సార్ చెప్పిన ఎగ్జాంపుల్స్, మీ తెలుగు ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉండాలి. ఇది నీట్గా ఉండాలి. రఫ్ నోట్స్, ప్రాక్టీస్ నోట్స్. ఇది మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి వాడే బుక్. ఇది ఎంత గలీజ్గా ఉంటే అంత మంచిది. పేజీలు చిరిగిపోయేలా ప్రాక్టీస్ చేయాలి. షార్ట్ నోట్స్, ద బ్రహ్మాస్త్ర. ఇది మీ ఆయుధం. ఒక చాప్టర్, ఉదాహరణకి పర్సెంటేజ్ అయిపోగానే ఆ చాప్టర్ మొత్తం మీద ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాలు, మీరు పదే పదే మర్చిపోయే కాన్సెప్ట్స్, కష్టమైన లాజిక్స్ ఇవన్నీ కలిపి ఒక 2 A4 షీట్స్లో రాసుకోవాలి. ఎగ్జామ్కి వారం రోజుల ముందు మీరు రివైజ్ చేసేది ఈ షార్ట్ నోట్స్ మాత్రమే. ఆ 300 పేజీల మెయిన్ నోట్స్ చదవడం ఎవ్వడి వల్ల కాదు. మీరు బస్సులో వెళుతున్నా, చాయ్ తాగుతున్నా జేబులో నుంచి ఈ షార్ట్ నోట్స్ తీసి అలా ఓరకంట చూస్తే చాలు, చాప్టర్ మొత్తం రివైజ్ అయిపోవాలి. దీన్నే మైక్రో నోట్స్ అని కూడా అంటారు. టాపర్స్ అందరూ చేసే పని ఇదే. నెక్స్ట్, రివిజన్. మ్యాథ్స్ చాలా డేంజరస్ సబ్జెక్ట్ భయ్యా. చేస్తేనే వస్తది, వదిలేస్తే పోతది. మీరు ఎంత బాగా నేర్చుకున్నా సరే ఒక నెల రోజులు గ్యాప్ ఇస్తే 2+2 ఎంత అంటే ఆలోచించే స్టేజ్కొచ్చేస్తారు. మరి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? వీకెండ్ రివిజన్ రూల్. మండే నుంచి ఫ్రైడే వరకు కొత్త టాపిక్స్ నేర్చుకోండి, సిలబస్ ముందుకు తీసుకెళ్ళండి. కానీ శనివారం, ఆదివారం మాత్రం నో న్యూ టాపిక్. కేవలం పాతవి రివైజ్ చేయడానికే ఈ 2 రోజులు. వారం మొత్తం ఏం చదివారో అది రివైజ్ చేయాలి. అలాగే పాత చాప్టర్లు, ఒకవేళ పర్సెంటేజ్ అయిపోయి 2 వారాలైతే దాన్ని కూడా ఒక్కసారి టచ్ చేయాలి. రివిజన్ అంటే మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ చేయడం కాదు. ఇక్కడే టిక్, సర్కిల్, స్టార్ మెథడ్ వాడాలి. మీరు ఫస్ట్ టైం బుక్ సాల్వ్ చేస్తున్నప్పుడే క్వశ్చన్స్ని మార్క్ చేసుకోవాలి. టిక్, ఇది లడ్డూ క్వశ్చన్, చూడగానే ఆన్సర్ వచ్చింది, దీన్ని మళ్ళీ చూడాల్సిన పనిలేదు, లైఫ్లో ఎప్పుడు అడిగినా చెప్తారు. సర్కిల్, కొంచెం టైం పట్టింది, లేదా చిన్న డౌట్ వచ్చింది, లేదా వెనకాల సొల్యూషన్ చూసి చేశారు, ఇది మంచి క్వశ్చన్. స్టార్, అస్సలు రాలేదు, సార్ చెప్తేగాని బుర్రలో వెలగలేదు, లేదా చాలా కొత్త మోడల్, ఇది డేంజర్ క్వశ్చన్. సో మీరు వీకెండ్ రివిజన్ చేసేటప్పుడు కేవలం ఆ సర్కిల్ మరియు స్టార్ పెట్టిన క్వశ్చన్స్ మాత్రమే చేయాలి. ఈజీవి చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎగ్జామ్ ముందైతే కేవలం స్టార్ క్వశ్చన్స్ మాత్రమే చూసుకోవాలి. ఈ మెథడ్ ఫాలో అయితే ఫస్ట్ టైం 300 క్వశ్చన్లు చేస్తే సెకండ్ టైంకది 100కు తగ్గుతుంది, థర్డ్ టైంకి 30 క్వశ్చన్లకొస్తుంది. అది రివిజన్ అంటే. అంతేగాని ప్రతిసారి మొదటి పేజీ నుంచి చేస్తా అంటే పంచవర్ష ప్రణాళిక అవుతుంది గాని సిలబస్ అవ్వదు. ఇంకొక విషయం, డౌట్స్. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డౌట్స్ రావడం సహజం. డౌట్ రాలేదంటే మీరు సరింగా చదవట్లేదని అర్థం. డౌట్ రాగాని వెంటనే గూగుల్ చేయకండి, సొల్యూషన్ చూడకండి, మీ బ్రెయిన్కి పని చెప్పండి. ఒక 10-15 నిమిషాలు దానితో కుస్తీ పడండి, వేరే వేరే యాంగిల్లో ఆలోచించండి. అప్పటికీ రాకపోతే అప్పుడు సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ చూశాక ఓరీ దీనికింత సీనుందా, ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యానా అని అనిపిస్తుంది. ఆ పెయిన్ ఉంది చూసారా, అది మీకు ఆ కాన్సెప్ట్ని పర్మనెంట్గా గుర్తుండేలా చేస్తుంది. స్ట్రగుల్ లేకుండా వచ్చిన సొల్యూషన్ గుర్తుండదు. సో ఫ్రెండ్స్, మనం సిలబస్ లోతుల్ని చూశాం, రీసోర్సెస్ ఫిక్స్ చేసుకున్నాం, నోట్స్ అండ్ రివిజన్ టెక్నిక్స్ నేర్చుకున్నాం. కానీ పిక్చర్ ఇంకా అయిపోలేదు. అసలు సిసలైన క్లైమాక్స్ ఇంకా ఉంది. మనం ఎంత చదివామన్నది కాదు, ఎగ్జామ్లో ఆ 60 నిమిషాలు ఎలా పర్ఫామ్ చేశాం అన్నదే ముఖ్యం. దానికోసం మనకు కావాల్సింది మాక్ టెస్ట్స్. మాక్ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సిలబస్ అవ్వకముందే రాయొచ్చా? మార్కులు తక్కువ వస్తే డిప్రెషన్ రాకుండా ఏం చేయాలి? మాక్ టెస్ట్ని ఎలా అనలైజ్ చేయాలి? చాలామంది జస్ట్ మార్కులు చూసుకుని వదిలేస్తారు, అది తప్పు. 2026కి టైం టేబుల్, డైలీ షెడ్యూల్ ఎలా వేసుకోవాలి? రోజుకి ఎన్ని గంటలు చదవాలి? జాబ్ చేసేవాళ్లు, వర్కింగ్ ఆస్పిరెంట్స్ టైం ఎలా మేనేజ్ చేయాలి? వీటన్నింటికీ సమాధానం స్కై అకాడమీ మెంటర్షిప్ ప్రోగ్రామ్. మీకు డైలీ షెడ్యూల్స్, ఓరల్ టెస్ట్స్, వీడియోస్, పీడిఎఫ్స్ అన్నీ ఒకచోట మెంటర్షిప్లో అవైలబుల్గా ఉంటాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే 9491370061 నంబర్కి వాట్సాప్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కమెంట్లో చెప్పండి. నేను మీ ప్రతి కమెంట్ చదువుతాను, రిప్లై ఇస్తాను. లైక్ అండ్ హైప్ మర్చిపోలేదుగా. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెలెక్షన్స్. సైనింగ్ ఆఫ్, జై హింద్. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి ఒరే తమ్ముడు ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం,
ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 949137